హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మనం ఏపీ, ఎఫ్బీఓ, ఏబీఓ మెయిన్స్ అండ్ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి సైమల్టేనియస్ రివిజన్ అనేది ఈరోజు మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈజ్. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి యూస్ అయ్యే ఆక్సిజన్ మెయిన్ సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది ఫోటోసింథసిస్ జరగడానికి? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ వాటర్. వాటర్లో మనకి ఫోటోలైసిస్ అంటే ఏంటి? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. H2O మనకి ఈ వాటర్ ఫార్ములా వచ్చేసి H2O. ఇది ఫోటోలైసిస్ జరుగుతుంది. ఫోటోలైసిస్ అంటే ఏంటి? మనకి ఈ వాటర్లో ఉన్న అయాన్స్ అనేవి స్ప్లిట్ అయిపోయి H+NO2- స్ప్లిట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ O2ని మనం ఆక్సిజన్ అంటాం. ఈ ఆక్సిజన్ మనకి ఫోటోసింథసిస్లో యూటిలైజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టెప్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రొడ్యూసెస్ ఏటీపీ అండ్ NADPH? ఫోటోసింథసిస్లో మనకి 2 రియాక్షన్స్ జరుగుతాయి, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. ఈ 2 రియాక్షన్స్లో దేంట్లో మనకి ఏటీపీ అండ్ NADPH ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగారు. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్లో మనకి బోత్ ఏటీపీ అండ్ NADPH అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైట్ రియాక్షన్, వీటిని నెక్స్ట్ కాల్విన్ సైకిల్లో యూటిలైజ్ చేసుకుంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గానిజమ్స్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ బట్ ఆర్ నాట్ ప్లాంట్స్? సో జనరల్గా మనకు తెలిసింది ప్లాంట్స్ ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ చేసుకొని ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కిందున్న ఆప్షన్స్లో ఫంగై, బ్యాక్టీరియా అండ్ ఆల్గే, ప్రోటోజోవా అండ్ యానిమల్స్లో ఇవి కాకుండా ప్లాంట్స్ కాకుండా కిందున్న ఏ ఆర్గానిజమ్స్ ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తాయి అని అడిగారు. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, బ్యాక్టీరియా అండ్ ఆల్గే. ఈ బ్యాక్టీరియా అండ్ ఆల్గే ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ చేసుకొని వాటిలో క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల ఫోటోసింథసిస్ అనేది ఈ బ్యాక్టీరియా అండ్ ఆల్గే అనేవి పర్ఫామ్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్స్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరగడానికి మనకి ఏం కావాలి? నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, మీథేన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఆక్సిజన్. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్లో జరిగేదాన్ని మనం ఏరోబిక్ అంటాం. ఆక్సిజన్ యాబ్సెన్స్లో జరిగేదాన్ని మనం ఎనరోబిక్ అంటాం. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఏం కావాలి? ఆక్సిజన్ అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ ప్రొడ్యూసెస్ లాక్టిక్ యాసిడ్ ఇన్ మజిల్స్? మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఏ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగారు. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ అనేది లేకపోవడం వల్ల ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది మన మజిల్స్లో జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది గ్లూకోజ్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది రెస్పిరేషన్ అనేది జరిగినప్పుడు. ఓకే. మెయిన్ ఇండికేటర్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ఆక్సిజన్ కంటెంట్, BOD, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఆర్ నైట్రోజన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, BOD. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది మనకి వాటర్ పొల్యూషన్ని ఇండికేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే ఈ BOD ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కన్స్యూమ్ చేసుకుంటున్నాయి వాటర్లో అనేదాన్ని డిటర్మైన్ చేస్తుంది. ఇలా డిటర్మైన్ చేయడం వల్ల మనం వాటర్ పొల్యూషన్ లెవెల్ అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? సో మోర్ పొల్యూషన్ అనేది ఉంటే ఎక్కువ BOD లెవెల్స్ అనేది చూపిస్తుంది. ఓకే. విచ్ పొల్యూటెంట్ కాసెస్ మినిమాటా డిసీజ్? మినిమాటా డిసీజ్ని ఏ పొల్యూటెంట్ కాజ్ చేస్తుంది? లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఆర్ క్యాడ్మియం. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, మెర్క్యూరీ. మెర్క్యూరీ మనకి మినిమాటా డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఓకే. దీన్ని మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే మిథైల్ మెర్క్యూరీ, ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వస్తున్న మిథైల్ మెర్క్యూరీ అనేది ఏదైతే ఉంటుందో ఈ మిథైల్ మెర్క్యూరీ మనకి మినిమాటా డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్, ద అప్పర్మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్. అట్మాస్ఫియర్లో అప్పర్మోస్ట్ లేయర్ ఇది ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, థర్మోస్ఫియర్. మనకి మన అట్మాస్ఫియర్ డిఫరెంట్ లేయర్స్గా క్లాసిఫై అయింది. వీటిలో ఇక్కడున్న లేయర్స్ ఇన్నర్ మోస్ట్ లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్, నథింగ్ బట్ మనకి అప్పర్ మోస్ట్ లేయర్ ఏది వస్తుంది, థర్మోస్ఫియర్ వస్తుంది. 4 స్పియర్స్గా డివైడ్ అయి ఉన్నాయి, అవే ఈ స్పియర్స్. వీటిలో మనకి అప్పర్ మోస్ట్ లేయర్ ఏది వస్తుంది అంటే థర్మోస్ఫియర్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది, మీసోస్ఫియర్ పైన ఉంటుంది అండ్ ఇది స్పేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఎకోసిస్టమ్ వాస్ ఫస్ట్ కాయిన్ బై. ఎకోసిస్టమ్ టర్మ్ని ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు. ఇది మనకి ఇంతకుముందు సేమ్ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ చార్లెస్ డార్విన్, ఆర్థర్ టాన్స్లే, రేమండ్ లిండ్బెన్ ఆర్ ఎర్న్స్ట్ హ్యాకెల్. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఏజీ టాన్స్లే మనకి ఎకోసిస్టమ్ అనే టర్మ్ని కాయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆర్ జనరలీ. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, హెర్బివర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి మనకి హెర్బివర్స్లా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి దేనిపైన డిపెండ్ అవుతాయి అంటే సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉండి ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రొడ్యూసర్స్ని కన్జ్యూమ్ చేసే వాటిని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. ప్రైమరీ కన్జ్యూమర్స్ లెవెల్ పైన ఉన్న వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. ఓకే, సో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏమవుతాయి, హెర్బివర్స్. ఓకే, ఏవైతే ప్రొడ్యూసర్స్ నథింగ్ బట్ ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతాయో వాటిని మనం హెర్బివోర్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు స్మాల్ అనౌన్స్మెంట్, మీకు చిన్న అంటే మీ ప్రిపరేషన్ లెవెల్ని కొంచెం ఈజీ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక చిన్న ఐడియాలజీ ఇది. మనకి మన బీజీఎస్ క్లాసెస్లో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్, ఎఫ్పిఓ అండ్ ఏబిఓ మెయిన్స్ అండ్ థానేదార్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇందులో మనకి ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. కంప్లీట్ 9 యూనిట్స్ అంటే ప్రిలిమ్స్లో మనకి 8 ఉన్నాయి, మెయిన్స్లో 9 ఉన్నాయి. ఈ టోటల్ 9 యూనిట్స్ క్లాసెస్ అనేవి ఫ్రెష్గా మెయిన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మెయిన్స్ బ్యాచ్ని టార్గెట్ చేస్తూ ఇందులోనే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు క్లాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్స్ ఫోకస్డ్ నోట్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ జరుగుతుంది ప్రతి ఒక్క క్లాస్కి. ఇందులో మీకు అడిషనల్గా ఫ్రీగా ఇచ్చే కంటెంట్ ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఇది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను మీకు ఇస్తున్న ఐడియా ఏంటి అంటే టోటల్గా మనకేంటి 40 అవర్స్ ఆఫ్ క్లాసెస్ అనేది డీల్ చేయడం జరిగింది జనరల్ సైన్స్లో. ఇందులో మీరేం చేస్తారు అంటే సో 2 టైమ్స్ స్పీడ్లో అంటే రివిజనే కాబట్టి మనం ఏం చేద్దామంటే 2 టైమ్స్ స్పీడ్లో పెట్టుకొని చూస్తే ఈ క్లాసెస్ 20 అవర్స్కి రెడ్యూస్ అవుతాయి. ఈ 20 అవర్స్ని మీరు ఏం చేస్తారు అంటే 10 డేస్లో మార్నింగ్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్ కూర్చొని కంప్లీట్ చేస్తే 10 డేస్లో మీకు క్లాసెస్ అనేది కంప్లీట్గా పూర్తయిపోవడం జరుగుతుంది. నథింగ్ బట్ ఈ మంత్ ఎండ్ కల్లా రేపటి నుంచి మీరు స్టార్ట్ చేసిన ఆర్ ఎల్లుండి నుంచే స్టార్ట్ చేసిన మీకు కంప్లీట్ సిలబస్ అనేది ఈ మంత్ ఎండ్కి రివిజన్ అయిపోతుంది. తర్వాత మీరు మెటీరియల్ అనేది చదివితే ఈజీగా మీకు గుర్తుండడం జరుగుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒకసారి చూసి క్లాస్ విన్న తర్వాత చదివితే ఈజీగా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మీకు ఈ చిన్న ఐడియా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏంటంటే 10 డేస్లో మార్నింగ్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్ క్లాస్ అనేది మీరు వింటే మీ కంప్లీట్ సిలబస్ ఈ మంత్ ఎండ్కి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం రివిజన్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు మెటీరియల్ అనేది చదువుకోవచ్చు అండ్ టెస్ట్ సిరీస్ అనేది రాస్తే మీ నెగిటివ్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. మన బీజీఎస్ క్లాసెస్లో ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్గా 549కే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, దీని ప్రీవియస్ కాస్ట్ నుంచి రెడ్యూస్ చేసి 549 చేయడం జరిగింది. సో కోడ్ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా యాప్లోనే మనకి 549కి అవైలబుల్గా ఉన్నాయి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కిందున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో ఉంది. అండ్ ఆల్సో మీరు టెస్ట్ రాయాలి అనుకుంటే సో ఆల్రెడీ చాలామంది ప్రిలిమ్స్లో ఫేస్ చేస్తుంటారు. నెగిటివ్స్ ఎక్కువ పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా నెగిటివ్స్ ఎగ్జామ్కి ముందే మేము రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాము, అక్యూరసీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఈ ఎఫ్బిఓ ఏబిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఒకసారి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎన్ని నెగిటివ్స్ పోతున్నాయి, మనం ఎలా థింక్ చేసి ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో మనకి
జనరల్ సైన్స్ పేపర్ నుంచి ఉంటుంది. అండ్ ఈ జనరల్ సైన్స్ పేపర్లో మీరు 1000+ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. ఎలాగా అంటే మనకి టోటల్ 9 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 900 క్వశ్చన్స్. అండ్ మనకి 4 ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం కలిపి 1000+ క్వశ్చన్స్ అనేవి మీరు ఈ టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేస్తారు. ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, అంటే రీసెంట్గా మన టాపిక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ టాపిక్ కానీ రెన్యూవబుల్ ఎనర్జీ టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్స్కి రిలేటెడ్ స్కీమ్స్ ప్రెసెంట్గా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది ఈ మెయిన్స్ టెస్ట్ సిరీస్లోనే. ఓకే. అండ్ ఆల్సో ఇందులో మనకి మెయిన్స్ లెవెల్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. ఎఫ్పిఓ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి టు డిసెంబర్ 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు 149 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే రీసెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్. సో మనకి జనరల్ స్టడీస్లో ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి ఇవన్నీ మనం చదువుకోవాలి కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ బుక్లెట్లో కూడా గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్, కల్చరల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంటల్ అప్డేట్స్, అపాయింట్మెంట్స్, అవార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఓకే. ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మన ఎఫ్పిఓ ఏబిఓ మెయిన్సే కాకుండా 21 న్యూ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఏవైతే ఫిబ్రవరిలో జరగబోతున్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే. ఇందులో నేను మీకు ఇస్తున్న బెస్ట్ ఐడియా ఏంటి అంటే ఇట్స్ అబౌట్ క్లాసెస్ ఓన్లీ 549 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 50 మార్క్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి కంప్లీట్గా. ఈ 50 మార్క్స్ని మనం జనరల్ సైన్స్లో జస్ట్ 20 అవర్స్లోనే మనం 50 మార్క్స్కి రివిజన్ అనేది చేసేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇది ఒక బెస్ట్ ఐడియాలజీ. ఓకే. సో ట్రై టు కంప్లీట్ ద రివిజన్ ఫాస్ట్. అండ్ ఆ తర్వాత మెటీరియల్ అనేది ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి మనకి టైం అనేది దొరుకుతుంది క్లాసెస్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకుంటే. ఓకే. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది స్ట్రైట్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది, అప్రైట్ ఆర్ ఇర్రెగ్యులర్. నథింగ్ బట్ పిరమిడ్స్ అంటే మనకి ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇది ఇలా ఉండొచ్చు ఆర్ ఇన్వర్టెడ్ అంటే ఇలా ఉండొచ్చు ఆర్ కొన్ని కండిషన్స్లో మనకి ఇలా కూడా ఉంటాయి. ఓకే. మనకి ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఏ కండిషన్లో ఉంటుంది అన్నారు. ఆర్ స్ట్రైట్గా అప్రైట్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది, ఆర్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఆర్ స్ట్రైట్గా ఉంటుంది. ఆన్సర్ ఈస్ అప్రైట్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు అప్రైట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎనర్జీ అనేది ఓన్లీ 10% మాత్రమే ఒక్క లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎంత కన్వర్ట్ అవుతుంది అంటే ఓన్లీ 10% మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అనుకుంటే 90% ఇక్కడ అయిపోయి 10% అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గుతుంది కదా. అలానే ఇక్కడ కూడా 90% అయిపోయి ఇక్కడ నుంచి కూడా మనకి నెక్స్ట్ ఇవి కన్జ్యూమ్ చేసుకున్న ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే ఇక్కడికి ఫ్లో అవుతుంది. కాబట్టి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడు మనకి అప్రైట్ కండిషన్లోనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పీషీస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ ఈస్ కాల్డ్. ఒక పర్టికులర్ రీజియన్లో స్పెసిఫిక్ రీజియన్లోనే కొన్ని స్పీషీస్ అనేవి ఉంటే వాటిని మనం ఏమంటాం? ఎగ్జాటిక్ స్పీషీస్, ఎండమిక్ స్పీషీస్, థ్రెటన్డ్ స్పీషీస్ ఆర్ రేర్ స్పీషీస్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఎండమిక్ స్పీషీస్. ఒక పర్టికులర్ రీజియన్లోనే వాటిని రెస్ట్రిక్ట్ చేసి ఉంటే ఆ జియోగ్రఫికల్ ఏరియాకి వాటిని మనం ఎండమిక్ స్పీషీస్ అంటాం. ఓకే. ఎందుకంటే డ్యూ టు యూనిక్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అంటే ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ పర్టికులర్ రీజియన్లోనే ఉంటే వాటికి మనం ఎండమిక్ స్పీషీస్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్, డెజర్టిఫికేషన్ ఆర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. మాంట్రియల్ ప్రోటోకాల్ని మనకి ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, అంటే ఆ ఓజోన్ని డిస్ట్రాయ్ చేస్తున్న సబ్స్టెన్సెస్ని ఎమిషన్స్ని రిడ్యూస్ చేసుకోవడం కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ ఫ్రమ్ ప్యాడీ ఫీల్డ్స్.
ప్యాడీ ఫీల్డ్స్ నుంచి మెయిన్గా ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఆర్ ఓజోన్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ మీథేన్. ఎందుకంటే ప్యాడీ ఫీల్డ్స్లో మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనరోబిక్ కండిషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఎనరోబిక్ కండిషన్స్లో ఉండడం వల్ల మనకి ఈ ప్యాడీ ఫీల్డ్స్ నుంచి మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దేనివల్ల జరుగుతుంది? ఎనరోబిక్ డికంపోజిషన్ అనేది జరగడం వల్ల ఇక్కడ మనకి ఇందులో నుంచి మనకి మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఈజ్ యూజువల్లీ. యాసిడ్ రెయిన్ యొక్క pH అనేది ఎంత ఉంటుంది? 3 to 4, 5 to 6, 6 to 7 ఆర్ అబోవ్ 7? ఆన్సర్ ఈస్ 3 to 4. అంటే ఇది స్ట్రాంగ్ అసిడిక్ కండిషన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ఓజోన్ లేయర్? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అట్మాస్ఫియర్ అనేది 4 లేయర్స్గా డివైడ్ అయ్యింది. ఇందులో మనకి ఓజోన్ లేయర్ అనేది ఏ లేయర్లో ఉంటుంది? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ స్ట్రాటోస్పియర్. స్ట్రాటోస్పియర్లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ 15 to 35 కిలోమీటర్స్ రేంజ్. మనకి ఈ స్ట్రాటోస్పియర్ అనేది 15 to 35 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఈ రేంజ్లో మనకి స్ట్రాటోస్పియర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ మనకి ఏం చేస్తుంది? హార్మ్ఫుల్ యువీ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యువీ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ స్కెచెస్, డిజిటల్ డేటా, హ్యాండ్ డ్రాన్ మ్యాప్స్ ఆర్ ఫోటో కాపీస్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ డిజిటల్ డేటా. రిమోట్ సెన్సింగ్ అంటేనే ఏంటి? మనకి ఆబ్జెక్ట్స్తో కాంటాక్ట్ అనేది ఉండదు. ఆబ్జెక్ట్స్తో కాంటాక్ట్ లేకుండా డేటా అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. ఏ ఫామ్లో క్యాప్చర్ చేసుకుంటుంది అంటే డిజిటల్గా ఆ డేటా అనేది అన్నది క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, ఈ డేటాని మనం నెక్స్ట్ ఇమేజెస్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇమేజెస్గా కన్వర్ట్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. GIS స్టాండ్స్ ఫర్ గ్లోబల్ ఇమేజింగ్ సిస్టమ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సర్వే ఆర్ జనరల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇలాంటి ఫుల్ ఫామ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ చదవడానికి ట్రై చేయొద్దు, మీరు ఫుల్ ఫామ్ చెప్పుకోండి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వాస్. ఫస్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏది? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ భాస్కరా 1. భాస్కరా 1 అనేది మనకి ఫస్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీన్ని 1979లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డిఫారెస్టేషన్ మెయిన్లీ లీడ్స్ టు. డిఫారెస్టేషన్ ట్రీస్ కట్ చేసేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్, వర్షాలు పెరుగుతాయి, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది, సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్, సాయిల్ న్యూట్రియన్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఆర్ ఇంక్రీజ్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, డిఫారెస్టేషన్ అంటే ఏంటి? కట్ డౌన్ ఆఫ్ ట్రీస్ అంటే మనకి హార్మ్ చేస్తుంది. హార్మ్ చేసేది మనకి ఆన్సర్లో పాజిటివ్ అయితే అయి ఉండదు కదా, ఆన్సర్లో కూడా మనకి నెగిటివ్ అయి ఉండాలి. ఇక్కడ ఉన్న వాటిలో నెగిటివ్ ఏముంది? ఓన్లీ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంక్రీజ్డ్ రెయిన్ఫాల్ పాజిటివ్, సో అవ్వదు. సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్మెంట్ పాజిటివ్ అవ్వదు. ఇంక్రీజ్డ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పాజిటివ్ అవ్వదు. So this is all for today guys. Meet you all in the next session. Thank you for watching. Subscribe for more revision videos. Thank you.